నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన రంగస్థల గౌరవ అధ్యక్షులు కిలారి వెంకట్రావు మాస్టర్ కి అభినందనలు తెలిపిన పలువురు అభిమానులు. చంద్రగ్రహణంతో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయం మూసివేసిన ఆలయ అధికారులు. నగరికల్లులో జనసేన కార్యకర్త వెంకటేష్ పై వైసీపీ శ్రేణుల దాడి. నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స. కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ. కేజీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేసిన ఆలయ అధికారులు. చంద్రగ్రహణంతో ఈ రోజు పగలు 1 గంట నుండి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేసినట్లు తెలిపిన దేవాలయ పూజారులు. పల్నాడు జిల్లాలోని వేంచేసి ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శైవక్షేత్రము శ్రీ మేధాదక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం కోటప్పకొండ నందు నేటి రోజున 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయం నందు నేడు పౌర్ణమి పూజలు వైభవపేతంగా ముగించుకొని స్వామివారి యొక్క దేవాలయం మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారి యొక్క దేవాలయం చంద్రగ్రహణ సందర్భంగా మూసివేయటం జరుగుతున్నది. కావున మరలా తిరిగి రేపు ఉదయం 7 గంటల నుండి స్వామివారి యొక్క ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి యొక్క ఆలయ పరిశుభ్రత గావించుకొని స్వామివారి యొక్క దేవాలయం నందు భక్తులకు పునర్దర్శనం మరలా కల్పించబడుతుంది. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన రంగస్థలి గౌరవ అధ్యక్షులు కిలారి వెంకట్రావుకి ఘన సన్మానం చేశారు. స్థానిక విజయ రెసిడెన్సీ నందు జరిగిన అభినందన సభకు ఎస్కే సుబాని అధ్యక్షత వహించారు. రంగస్థలం సభ్యులు పలువురు విద్యావేత్తలతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ హాజరయ్యారు. వెంకట్రావు మాస్టర్ గొప్ప అధ్యాపకుడని, కొన్ని వేల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయిలకు ఎదగడానికి తన సర్వీస్ అంతా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈఎం స్వామి, ఎంఏఎం సంస్థల అధినేత ఎం శేషగిరిరావు, కృష్ణవేణి విద్యా సంస్థల నాతాని వెంకటేశ్వర్లు, నరసయ్య, కపలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరికలలో వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపు. బైక్పై వెళ్తున్న జనసేన పార్టీ కార్యకర్త వెంకటేష్ పై దాడి, వెంకటేష్ కి గాయాలు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. తనపై వైసీపీ కార్యకర్తలు 4 కలిసి దాడి చేశారని చెబుతున్న బాధితుడు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ని పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు, పలువురు జనసేన పార్టీ నాయకులు. నా పేరు బత్తిన వెంకటేష్, మాది నగరికల్లు. నిన్న వైసీపీ వాళ్ళది బొమ్మ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఆపి గొడవ పట్టడం జరిగింది. అది ఎందుకు గొడవ పడుతున్నారు రావడం వల్ల నా మీద ఎగబడి కొట్టడం జరిగింది. 4 కొట్టారు. ఆల్రెడీ పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. నగరికల్లో రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి విగ్రహాన్ని కూడా లేకుండా వాళ్ళకి దేవుడి విగ్రహం చుట్టూ వైఎస్ఆర్ జెండాలు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఇష్టానుసారంగా ఊర్లో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా డీజే సౌండ్తో గొడవ చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ కొత్తగా ఇన్ఛార్జ్ వేశారట వైఎస్ఆర్ పార్టీకి ఎవరో సంథింగ్ సుధీర్ భార్గవరెడ్డి గారు. ఆయన వచ్చి జెండాలు ఊపటం, వాళ్ళు అసలు ఒళ్ళు పైన తెలియకుండా, అంటే ఏమైనా ప్రభుత్వం కనుక వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినా కానీ దాన్ని వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తీసుకెళ్దామనే ఒక కుట్రపూరిత వాతావరణంలో రాత్రి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, అంతకు ముందు రోజు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో పెద్దలందరూ కూడా దేవుడి కార్యక్రమం లాగా చేసుకుందాము,
పార్టీలతో సంబంధం లేకుండా వెళ్దామని ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాలను కూడా ఉల్లంఘించి మా జనసేన కార్యకర్తలందరూ కూడా విగ్రహాన్ని దైవభక్తితో తీసుకెళ్లి నిమజ్జనం చేసుకుని వచ్చారు. కానీ రాత్రి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మావాడు అక్కడికి వెళ్తే వెళ్ళిన వాడిని వెళ్ళినట్టుగా ఇష్టానుసారంగా కొట్టి వెంకటేశ్వరం ప్రజెంట్ నరసరావుపేట జీజీహెచ్లో ఉన్నాడు. నరసరావుపేట నియోజకవర్గం శ్రీకృష్ణదేవరాయల కాపు సంఘం వారి ఆధ్వర్యంలో కాపు విద్యార్థులకు 10,000 చొప్పున 5గురికి స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కాపు సంఘ నాయకులు పోతుల శంకర్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నరసరావుపేట గుంటూరు రోడ్లోని 3వ వార్డు సచివాలయం వద్ద కేజీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో నార్లా మారుతీబాబు పర్యవేక్షణలో ఊపిరితిత్తుల మరియు శ్వాసకోశ వ్యాధులపై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి వైద్య నిర్వాహకులుగా డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య, ఎండి పాల్మనాలజిస్ట్, ఎక్స్ కన్సల్టెంట్స్, కిమ్స్ హాస్పిటల్ పాల్గొని సేవలు అందించారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, సలహాలు అందించి అవగాహన కల్పించారు. సంస్థ వారి యొక్క సహకారంతో ఈ రోజున నరసరావుపేటలో ఉన్నటువంటి స్థానిక 3వ వార్డు సచివాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేసి దానికి సంబంధించిన తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వైద్యులు డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య గారు, పల్మనాలజిస్టు, అదేవిధంగా ఎక్స్ కిమ్స్ హాస్పిటల్స్లో పనిచేసినటువంటి మంచి నైపుణ్యమైనటువంటి డాక్టర్ గారు, వారి యొక్క పర్యవేక్షణలో ఈ రోజున క్యాంపును విజయవంతంగా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే సుమారుగా ఒక 100 పైన ఓపీ రాయించుకోవడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నరసరావుపేటలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరికీ కూడా వైద్యాన్ని ఉచితంగా అందించాలి, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నరసరావుపేట పట్టణంలో 3వ వార్డులో కేజీఎఫ్ అండ్ నార్లా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుకి సుమారుగా ఇప్పటికే ఒక 150 మంది ఓపీలు దగ్గర వచ్చున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. ఇలానే మన డాక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఇంకా ముందు ఈ నార్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అన్ని కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాం. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. కళాశాలకు చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ చిన్న మణికుమార్ మరియు సర్జెంట్ పి లిఖితానందని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3లో ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈ శిబిరం సెప్టెంబర్ 1 నుండి 12 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. Jai Hind everyone. I am Sergeant P. Likitanandani pursuing 3rd year BTech in the stream of Computer Science and Engineering in Nashraupeta Engineering College. Every year Delhi level lo and all India level lo నిర్వహించే తల్సైనిక్ క్యాంప్ అండ్ ఆర్డీసీ క్యాంప్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ నేను తల్సైనిక్ క్యాంప్కి అటెంప్ట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎన్సీసీ కావడం వల్ల నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేకపోయాను. అదేవిధంగా బెటాలియన్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఈ ఇయర్ ఐడిఎస్ఎస్సికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఆ ఫైరింగ్ ప్రాక్టీస్ బేస్ చేసేసుకొని టీఎస్సీ 2025కి అటెంప్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాను. సో ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ మూమెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్ ఎవ్రీవన్. నా పేరు జేఓసిహెచ్ మణికుమార్. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ విభాగంలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. నేను ఆల్ ఇండియా తల్సైనిక్ క్యాంప్ 2025కి సెలెక్ట్ అయ్యాను. నేను అబ్స్టాకిల్ ట్రైనింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఐజీసీ వరకు పార్టిసిపేట్ చేసి రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పార్టిసిపేట్ చేశాను. జై హింద్ ఎవరివన్. ఐఎమ్ లెఫ్టినెంట్ ఎం రాజేష్ బాబు ఫ్రమ్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగేటటువంటి ఆల్ ఇండియా తల్సైనిక్ క్యాంప్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. దానికి సంబంధించి ప్రతి డైరెక్టరేట్ అంటే ఒకటి స్టేట్ కానివ్వండి, 1-2 స్టేట్లు కానివ్వండి, చిన్న స్టేట్లు అయితే 2-3 కలిపి కానివ్వండి, మొత్తం ఆల్ ఇండియాలో 17 డైరెక్టరేట్స్ నుంచి కాంపిటీషన్స్ అనేవి క్యాడెట్స్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది ఈ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో.
అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ తరఫున కూడా 9 గ్రూప్స్ అయితే ఉన్నాయి 2 స్టేట్ల మీద కలిపి. 2 స్టేట్ల మీద కూడా ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసి క్యాడెట్స్కి ట్రైనింగ్ ఇచ్చి అన్ని క్యాంపులు ఫిల్టర్ చేసుకుంటూ క్యాడెట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక డైరెక్టరేట్ టీం అనేది స్టేట్ లెవెల్ టీం అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ లెవెల్లో అన్ని డైరెక్టరేట్స్తో కాంపిటీషన్స్తో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ వచ్చే మెడల్స్ కానివ్వని ఇవన్నీ కొంచెం ప్రెస్టీజియస్గా ఉంటాయి. నరసరావుపేటలోని అరండల్పేటలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం వద్ద వడ్డెర బజార్లో సూపర్ కింగ్స్ గణేష్ ఉత్సవ కమిటీ గణనాథుని 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి మహాప్రసాదం 50 కేజీల లడ్డుని బండి శివ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి లడ్డు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ మహాప్రసాదాన్ని వార్డు ప్రజలకు పంపిణీ చేస్తామని తెలియజేశారు. స్థానిక అరండల్పేటలోని రామాలయం వీధిలో ఉన్న గణేశుని పందిరిలో 11 రోజులు ఘనంగా పూజలు అందుకున్న స్వామివారి 50 కేజీల లడ్డూని 1,1116లకు రెండవసారి పాడుకున్నందుకు గణేశుని ఆశీస్సులతో రెండవసారి పాడుకున్నందుకు సంతోషిస్తూ ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచాలనుకుంటున్నాము. వినాయక చవితి పండుగ సందర్భంగా 11 రోజులు విశేష పూజలు అందుకున్న స్థానిక అరండల్పేటలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ సూపర్ కింగ్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి పందిరిలో లడ్డును 1,1116లకి నాకు దక్కటం సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. 51 కేజీల లడ్డుని రెండోసారి పాడుకునే అవకాశం ఇచ్చిన గణేశుని మహారాజుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన రంగస్థల గౌరవ అధ్యక్షులు కిలారి వెంకట్రావు మాస్టర్కి అభినందనలు తెలిపిన పలువురు అభిమానులు. చంద్రగ్రహణంతో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయం మూసివేసిన ఆలయ అధికారులు. నగరికల్లులో జనసేన కార్యకర్త వెంకటేష్పై వైసీపీ శ్రేణుల దాడి. నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స. కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ. కేజీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.